గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంటే శృతి వాళ్ళ నాన్న డబ్బింగ్ వద్దమ్మా, మనకు ఇంత ఆస్తి ఉంది, ఎందుకమ్మా బయటకు వెళ్ళి పని చేయడం అంటాడు. శృతి నాకు డబ్బింగ్ చెప్పడం ఇష్టమని వెళ్ళిపోతుంది. మీనా శృతి దగ్గరికి వస్తుంది. మీనా శృతితో అసలు ఆ ఫంక్షన్లో ఏం జరిగిందో నీకు తెలుసా శృతి? అసలు ఎవరు నీకు చెప్పి ఉండరు. అసలు ఏం జరిగిందంటే మీ నాన్న నన్ను దొంగ అన్నాడు. అందుకే బాలుకి కోపం వచ్చి మీ నాన్న మీద చేసుకున్నాడు. నేను దొంగ అంటే నువ్వు నమ్ముతావా శృతి అంటే, శృతి నేను నమ్మను మీనా అనేసి అంటుంది. శృతి కానీ మా నాన్న పెద్దవాడాన్ని కూడా చూడకుండా బాలు అలా కొడతాడా మీనా అని అంటుంది. మీనా అది తప్పేలే శృతి అని చెప్తుంది. నీవు రవి ఇద్దరు కలిసి ఇంటికి రాండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. బాలు రవి దగ్గరికి వస్తాడు. బాలు నువ్వు మీ అత్తగారి ఇంటి దగ్గర ఉండకూడదు, మన ఇంటికి రారా అనేసి చెప్తాడు. అప్పుడు రవి నీ వల్లే శృతి ఇంటికి రాకుండా అయింది, నీ వల్లే అన్ని గొడవలు వస్తాయి అనేసి అంటాడు. బాలు నేనేం చేశానా, మీ వదినని దొంగ అన్నాడు ఆ సురేంద్ర, అందుకోసమే నిన్ను కొట్టాను, ఆ స్థానంలో నువ్వు ఉంటే కూడా అలాగే కొట్టేవాడివి, అయినా మా మామయ్య పెద్దవాడని చూడకుండా అలా కొడతావా అనేసి రవి అంటాడు. బాలు మన ఇంటికి వెళ్దాం రా, మీ అత్తగారింటి దగ్గర నుంచి నువ్వు శృతి రాండి అంటే రవి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తను రవి వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉండట్లేడు, రవి ఇక్కడ మాతోనే చిన్న రూమ్లో ఎలుకలున్న రూమ్లో అడ్జస్ట్ అయి ఉంటున్నాడు అంటే బాలు నీకేంటిరా కర్మ, మన ఇంటికి వెళ్దాం రా శృతి, నువ్వు రవి ఇద్దరు కలిసి రాండి అని బాలు చెప్తాడు. సరే అన్నయ్య నాకు పని ఉంది, రెస్టారెంట్లో నా ఉద్యోగం పోతుంది అనేసి వెళ్ళిపోతాడు. శృతి రవి ఉన్న రెస్టారెంట్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. రవి శృతి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తాడు.